మే నెలాఖరులోగా డీరెగ్యులేషన్ ఫేజ్ 2 అమల్లోకి వచ్చేలా చూడాలని, ఆ మేరకు ఆర్డినెన్స్ తీసుకురావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. స్టీల్ సెక్రటరీ సందీప్ ఫౌండ్రిక్ నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో సీఎం భేటీ అయ్యారు. కేంద్ర ప్రతిపాదిత డీరెగ్యులేషన్ ఫేజ్ 2 విధానాలపై సమీక్షించారు. పరిశ్రమల ఏర్పాట్లో వేగం, అనుమతుల్లో సులభతరం, అనవసరపు పర్మిషన్ల నియంత్రణపై చర్చించారు. కేంద్రం రూపొందించిన ప్రతిపాదనలను స్టీల్ సెక్రటరీ సందీప్ ఫౌండ్రిక్ సీఎం ముందు ఉంచారు. స్టీల్ సెక్రటరీ ప్రతిపాదనలపై రాష్ట్రానికి చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులతోనూ సమీక్షించారు. 800కు పైగా ఉన్న నిబంధనలను 100 లోపుకు తీసుకురావాలని సీఎస్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజల భద్రత, పర్యావరణం వంటి అంశాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం భూములను పరిరక్షించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని దేవస్థానం చైర్మన్ బుర్రా రాధాకృష్ణ తెలిపారు. నిజమైన కౌలు రైతులను గుర్తించి వారికి మాత్రమే ఆలయ భూములు కౌలుకి ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. దేవస్థానం తరపున నిర్వహించిన ఉత్సవాలకు బిల్లు చెల్లింపులు కొంతమేర పెండింగ్ లో ఉన్నాయని, నిబంధనలకు అనుగుణంగా వాటిని చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వారికి మౌలిక వసతులు కల్పించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను పొందేందుకు యోగా ఎంతో ఉపయోగకరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. ఇంటి నుంచే యోగా సాధన చేసేందుకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి మంచి అవకాశం అందిస్తుందని పేర్కొన్నారు. 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని కట్టబెడితే నిలుపుకోలేకపోయారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. మనిషికి పౌష్టికాహారమైన నెయ్యి కుక్కకు కూడా పనిచేయని చందాన ఆయనకు 151 సీట్లు కట్టబెడితే ఇముడ్చుకోలేక 11 సీట్లకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో కావాల్సింది కపటత్వం కాదని, స్నేహశీలత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. అధికారం ఇస్తే అభివృద్ధి చేయకుండా 3 రాజధానుల పేరిట గేమ్ ఆడారంటూ మండిపడ్డారు. చారిత్రాత్మకమైన అమరావతి పేరును కాదని మావికనంటూ సరికొత్త మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గొల్లపూడిలోని రూరల్ మండల శాఖ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే వసంత పాల్గొని ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై భారత కమ్యూనిస్టు పార్టీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ సర్కార్ అవలంబిస్తున్న విధానంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నగరంలోని బాలోత్సవ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోడీ ప్రభుత్వం కపట నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ చర్చ చేస్తుందని ఆగ్రహించారు. 2023లోనే చట్టం అయినప్పుడే 2011 జనాభా లెక్కల ఆధారంగా చట్టాన్ని అమలు చేయాలని సిపిఎం కోరిందని తెలిపారు. అప్పుడు డిలిమిటేషన్ సీట్ల పెంపుదల సెన్స్ అయినా తరువాత అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం మాయమాటలు చెప్పిందని వివరించారు. ఎన్నికల వేళ పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం నేతలు సిఎస్ బాబురావు, దోనిపూడి కాశీనాథ్లు మండిపడ్డారు. ప్రతి పేదవాడికి 2 నుంచి 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఆ మాటను తుంగలో తొక్కారని విమర్శించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలు వచ్చే ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య శాఖ అధికారి సుహాస్ని స్పష్టం చేశారు. గత వారం రోజుల నుంచి ఎండలు బాగా మండుతున్నాయని, ఎండలను దృష్టిలో పెట్టుకుని గర్భిణీ స్త్రీలు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పాటు పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. బయటకు వచ్చేటప్పుడు చల్లని తాగునీరు, మజ్జిగతో పాటు కొబ్బరి నీళ్లు, చెరుకు రసం తీసుకోవడం వల్ల ఎండ నుండి ఉపశమనం పొందుతారని పేర్కొన్నారు. ఎండలను దృష్టిలో పెట్టుకుని బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వడదెబ్బ తగలకుండా గర్భిణీ స్త్రీలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. ప్రత్యర్థి పార్టీలను వేధించడానికే పోలీసులు పనిచేస్తున్నారని అన్నారు. నేరస్తులను వదిలేసి వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో గుడ్ గవర్నెన్స్ లేకుండా పోయిందని, గత 2 ఏళ్లుగా రాజకీయ కక్ష సాధింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థను జేబు సంస్థగా మార్చారని చంద్రబాబుపై విమర్శలు చేశారు. కొందరు నేతలపై వచ్చిన ఆరోపణల విషయంలో కూడా చర్యలు తీసుకోవటం లేదని అన్నారు. రక్షకులుగా ఉండాల్సిన పోలీసులు భక్షకులుగా మారారని, అలాంటి పరిస్థితులను సహించబోమని టీజీఆర్ సుధాకర్ బాబు హెచ్చరించారు.
రాష్ట్ర రాజధాని అమరావతిపై విష ప్రచారం చేయడం ఇకనైనా ఆపాలని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు బీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు అన్నారు. అమరావతి విషయంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసినా ఇంకా వారి ధోరణిలో మార్పు రాలేదని విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో అమరావతిలో ఒక్క ఇటుకైనా వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావేదిక కూల్చివేతతోనే వైసీపీ పతనం ప్రారంభమైందని, ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తులో మరింత నష్టపోతుందని హెచ్చరించారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టిస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు. ఐఐటీలో విద్యార్థులకు వేధింపులు తప్పటం లేదు. స్టూడెంట్స్ కు ప్రేమ కవితలు పంపుతూ వెరివేషాలు వేస్తూ ఉపాధ్యాయులు విద్యార్థులను వేధించడంతో ఉన్నతాధికారులకు బాధిత విద్యార్థులు ఫిర్యాదు చేయగా ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ద్వారా విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు చేపడతామని ఐఐటీ అధికారులు తెలిపారు.